యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 60.685 కేజీలు భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఆటోలో గంజాయి తరలిస్తున్న నలుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, ఆటో, సెల్ ఫోన్ల మొత్తం విలువ సుమారుగా 33 లక్షలుంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. నిందితులను రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు పంతంగి టోల్ గేట్ దగ్గర తనిఖీలు జరగడం జరిగింది. ఇందులో భాగంగా 17వ తారీఖు అనగా నిన్న సాయంత్రం ఒక ఆటో అనుమానాస్పదంగా రావడంతో దాన్ని చెక్ చేయడం జరిగింది. ఇందులో 33 ప్యాకెట్లు గాంజాను మేము గుర్తించడం జరిగింది. దీంతో ఫస్ట్ మేము చూసాము, ఫస్ట్ గాజులు అని చెప్పారు. తర్వాత అనుమానంతో మేము లోపల బాగా డీటెయిల్గా చెక్ చేస్తే దాంట్లో 33 ప్యాకెట్లు ప్లాస్టిక్ ర్యాప్ చేసిన ప్యాకెట్ దొరకడం జరిగింది. దాన్ని తీసి చూడగా గంజాయి అని తెలియదు. తర్వాత విచారించగా వీళ్ళు ఒరిస్సాలోని బరంపురం నుంచి రవాణా చేస్తూ మహారాష్ట్ర తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో ఇవి సూర్యాపేట నుంచి ఒక ఆటో మాట్లాడుకొని ఆటో నుంచి రవాణా చేస్తుండగా మేము ఇక్కడ పంతంగి టోల్ గేట్ దగ్గర మేము దాన్ని ఆపడం జరిగింది. తనిఖీ చేయంగా దీంట్లో దొరికిందనమాట. అయితే దీని యొక్క స్వాధీనం చేస్తున్న ఆస్తి విలువ సుమారు 33 లక్షల రూపాయలు. ఇందులో 4 ముద్దాయిలను, అంటే 3 ముద్దాయిలు మహారాష్ట్ర చెందినవారు, అతను ఆటో డ్రైవర్ని కలిపి మొత్తం 4 అరెస్ట్ చేసి రిమాండ్ చేసి